ఎట్లా ఉండబోతా ఉన్నది 42% రిజర్వేషన్ లో అసలు ఏం జరుగుతున్నది? రావచ్చు కూడా 40% వచ్చే అవకాశం ఉంది, ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం మనకు అంబేద్కర్ ఏనాడు మనకు డిసైడ్ చేశాడు దాన్ని. ఇది రిజర్వేషన్ లేకపోతే ఈ అప్కమింగ్ ప్రజలైతే ఉన్నారో వాళ్ళ పైకి రాలేరు, వాళ్ళు డౌన్ ట్రాడన్ లో ఉన్నారు. కాబట్టి దే సపోజ్ టు కమ్ అప్ అన్లెస్ దే హావ్ ది రిజర్వేషన్ దే కెనాట్ కమ్ అప్. దట్స్ ద రీజన్ వై ఇట్ హస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. 50% ని కూడా అని చెప్తా ఉన్నారు. అది 50% అది మ్యాండేటరీ కాదండి, అది రాంగ్ కాన్సెప్ట్ అది. ఎందుకంటే 50% అప్పుడు ఉండింది, ఇప్పుడు థింగ్స్ ఆర్ బీయింగ్ చేంజ్డ్ నౌ. సో 50% is not a criteria for that. There are so many other states they are following the above the more than 50%. So it is mandatory. 9th షెడ్యూల్ కి సంబంధించి కూడా 9th షెడ్యూల్ లో చేర్చకుండా ఉంటే ఇంకా ముందు కూడా ఒకవేళ కేసులు పడ్డ ఎలక్షన్స్ జరిగినాక కూడా క్యాన్సిల్ అయినటువంటి రాష్ట్రాలని కొన్ని చూపెడతా ఉన్నారు కదా. దానికి 9th షెడ్యూల్ పెట్టుకుంటారు ముందు వాటి ఇంట్రడ్యూస్ చేసుకుందాం. 9th షెడ్యూల్ లో చేరలేదని మాత్రాన మనం రిజర్వేషన్స్ ఇల్లీగల్ అనడం తప్పు. Definitely they are going. I believe that the order is coming up in favor of the BCs. కాంగ్రెస్ పార్టీ ఎట్లా స్టాండ్ తీసుకుంటుంది ఈ విషయంలో? అంటే కొంతమంది నిజంగానే కాంగ్రెస్ పార్టీ డబుల్ స్టాండ్ తీసుకుంటుంది 42% రిజర్వేషన్ మీద అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ పవర్ లో ఉన్నదనే కాదు, ఏ పార్టీ వచ్చినా చేయాల్సిందే ఇది. ఆ డబుల్ గేమా ఇంకో గేమా అది ఇమెటీరియల్, అది ఇట్ సపోజ్ టు కమ్ దట్స్ ఆల్. ఇంకా వేరే మార్గం లేదు మనకి. ఎందుకంటే మరి ఏంటంటే ఇంకా అసలు పాలసీస్ కరెక్ట్ గా అది కావటం లేదు. ఇప్పుడు బీసీఎస్ కనుక అక్యురసీగా మెయింటైన్ చేస్తే ఇంత హీ అండ్ క్రై ఉండేది కాదు. డెఫినెట్ గా ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్. ఐ బిలీవ్ దట్ కోర్ట్ గోయింగ్ టు గుడ్ వర్డిక్ట్. నమస్తే, నా పేరు వెంకన్న, ఐలు వెంకన్న గౌడ్ అండి, బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్. ఈరోజు అంటే మొన్న సుప్రీంకోర్టు రిజెక్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే చాలా మంది ఏంటంటే 50% కటాప్ అని చెప్పేసి అంటా ఉన్నారు. రాజ్యాంగంలో ఉందండి. రాజ్యాంగాన్ని మొన్ననే పార్లమెంట్ సాక్షిగా 50% కాదు, ఇది దాదాపు 60% రిజర్వేషన్ పెరిగిపోయింది. కాబట్టి కటాప్ అనేటువంటి సిస్టమే లేదు. ఈ సిస్టానికి ఏంటంటే వ్యతిరేకమే కాదు, రాజ్యాంగానికి లోబడి 50% అనేది కాదు. మేము అనేది ఏంటంటే 42% తక్షణమే 56% బీసీ జనగణన జరిపి 56% బీసీ జనాభా ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వమే డెడికేషన్ కమిషన్ వేసి ఇంటింటి సర్వే చేసి లెక్కలు తేల్చడం జరిగింది. కాబట్టి శాస్త్రీయంగా సైంటిఫిక్ గానే మా లెక్కలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా 42% ఇవ్వాలనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఇటు కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ కు సిద్ధ చూస్తుంటే సరైనటువంటి వాదన పెట్టి ఇప్పుడున్నటువంటి ఎవరో బుట్టెం గారు మాధవరెడ్డి అనే ఆయన పెట్టి ఏదో రెడ్డి జాగృతి అని చెప్పేసి పేరుతోటి ఈ రోజు పిటిషన్ వేయడం జరిగింది. మాకు వ్యతిరేకంగా ఒక పక్కనేమో మన సుప్రీంకోర్టులో వేస్తే సుప్రీంకోర్టు మొట్టికాయ వేసి రిజెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ హైకోర్టులో వాదన జరుగుతుంది. కాబట్టి మా ఆశ ఏంటంటే లోపల ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంది. కాబట్టి మేము కూడా బీసీ పొలిటికల్ ఫ్రంట్ ద్వారా అందులో మేము ఇంప్లీడ్ కావడం జరిగింది. ఆ ఇంప్లీడ్ అయినటువంటి పిటిషన్ కూడా మాకు అనుకూలమైనటువంటి వాతావరణం వస్తుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి బీసీ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, జడ్పీ చైర్మన్లు మేము అనేక మంది వేలాది మంది మీ ఆశతో ఎదురు చూస్తా ఉన్నాం. స్థానికంగా ప్రజలకి సేవ చేసేటువంటి జాతులు మాయి. కాబట్టి అన్ని కులాలు, కనీసం వార్డు మెంబర్ లేని కులాలు, వార్డు మెంబర్ కాని కులాలు కూడా ఈ రోజు బీసీలలో ఉన్నాయి. కాబట్టి మేము చట్టసభల్లోకి వెళ్ళాలి. కాబట్టి మేము ప్రజల కోసం సేవ చేయాలని చిత్తశుద్ధితో ఉన్నాం. కాబట్టి మా అందరికీ కూడా న్యాయం జరుగుతున్నటువంటి ఆశాభావంతో ఉన్నాం. తక్షణమే రెడ్డిలకి చిత్తశుద్ధి ఉంటే ఎవరైతే బీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నారో వారందరినీ కూడా రెడ్డి కులం నుంచి బహిష్కరించాలని చెప్పేసి మేము ఆ రెడ్డి కులాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జీవో నెంబర్ 9 అసలు ఇప్పుడు ఎందుకు తెచ్చారు, ఫస్ట్ ఎందుకు చేయలేదు, ఎందుకు తేలేకపోయారు అని చెప్పి కూడా మాట్లాడుతా ఉన్నారు. దీని మీద మీ ఆలోచన అంటే ఏంటంటే డెడికేషన్ కమిషన్ వేసిన తర్వాత చట్టబద్ధత వచ్చిన తర్వాతనే ఈ ప్రభుత్వం స్టెప్ బై స్టెప్ వేస్తా ఉన్నారు. వాస్తవానికి రేవంత్ రెడ్డి సర్కారు కూడా చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే మీరు అఖిల పక్షాన్ని సుప్రీంకోర్టు తోలకపోవాల్సి ఉండే, ఒక్కనాడు కూడా అఖిల పక్షాన్ని తీసుకుపోకుండా 2 సార్లు జంతర్ మంతర్లో ధర్నా చేసిరు. కానీ అఖిల పక్షాన్ని తీసుకుపోయి చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే, మోడీని కలిసి ఉంటే, దాదాపు మీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఉంది, ఒక్కనాడన్నా 35 రోజులు పార్లమెంట్ సమావేశాలు జరిగితే ఒక్క 5 నిమిషాలు, ఒక్క నిమిషం కూడా బీసీ 42% రిజర్వేషన్లకు వచ్చి పార్లమెంట్ లో మాట్లాడలేదు. మీరు మాట్లాడి చిత్తశుద్ధి ఉంటే మీరు మాట్లాడొచ్చు కదా, ఎందుకు మాట్లాడలేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అక్కడ మాట్లాడకుండా బీజేపీ పార్లమెంట్ లో మద్దతు ఇచ్చి
ముస్లింలు అని చెప్పేసి వాళ్ళ కుట్టి సాగు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు గుజరాత్ తో సహా అనేక రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. ఇది కొత్త కాదు. బీసీలు ఏనాడు కూడా ముస్లింలలో 2-3 కులాలు బీసీలలో ఉంటారు కాబట్టి ఆ రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ గోడ మీద పిల్లు లెక్క ఉంది. 3 పార్టీలు కూడా సిద్ధసిద్ధులు లేకుంటున్నాయి కాబట్టి మా వైపు న్యాయం ఉంది, ధర్మ పోరాటం చేస్తా ఉన్నాం కాబట్టి ఆ న్యాయమే గెలుస్తుందనేటువంటి ఆశాభావంతో మేము ఉన్నాం. ఈ పరిస్థితి అంటే బీజేపీకి సంబంధించి కూడా కొంత బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసి కూడా ఒక డబుల్ గేమ్ ఆడుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి అంటే ముస్లింలు ఉన్న కారణంగానే మేము ఈ రిజర్వేషన్ 42% రిజర్వేషన్ ఆమోదించామని చెప్పి బీజేపీ ఏదైతే గవర్నర్ దగ్గర ఆపిందో దానికి సంబంధించి కూడా అంటే చట్టం చేయకుండా ఆపిందో దానికి సంబంధించి కూడా బీజేపీ అటు కాంగ్రెస్ రెండు కలిపి కూడా కొంచెం డబుల్ గేమ్ ఆడుతూ ఉన్నాయి దీంట్లో అని చెప్పి కూడా బీసీ నాయకులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి. మరి చూడాలి ఏం జరగబోతా ఉన్నది అంటే నిజంగానే ఆ బీసీలకు తెచ్చినటువంటి జీవో నెంబర్ 9 ద్వారా న్యాయం జరిగే అవకాశం ఉన్నదా, లేదా మళ్ళీ ఇంకా దీని ద్వారా మళ్ళీ బీసీలకు మళ్ళొకసారి దెబ్బపడే అవకాశం ఉన్నదా అనేది కూడా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే చాలా మంది గతంలో చూసినాం, చాలా రాష్ట్రాలకు కూడా ఇదే తరహాలో కొనసాగింది. ఈ జీవోలు ఆర్డినెన్సులు తెచ్చి ఎలక్షన్లు జరిపినటువంటి రాష్ట్రాల్లో కూడా అవి ఫెయిల్ అయినట్టుగా కనిపిస్తా ఉన్నది. దానికి సంబంధించి చూద్దాం, ఇంకా కొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏమనుకుంటా ఉన్నారు ఏందనేది అన్న ఏం చెప్తారు 42% రిజర్వేషన్? ఈరోజు 42% రిజర్వేషన్ మీద బీసీలకు సరైనటువంటి న్యాయం జరుగుతుంది, సరైనటువంటి తీర్పు వస్తుందని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇది న్యాయబద్ధమైనది, ధర్మబద్ధమైనటువంటిది. ఎందుకంటే దీనికి రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన చేశారు కాబట్టి డెడికేషన్ కమిషన్ వేసింది, కులగణన చేసింది, న్యాయ నిపుణులతో చర్చించింది, ఒక పద్ధతి ప్రకారంగా రిజర్వేషన్ అనేది పెట్టడం జరిగింది. ఆ కాకపోతే ఏంటంటే పెట్టినటువంటి సందర్భంలో కొంత ఈ కాంగ్రెస్ ప్రభుత్వము కొంచెం లోపభూయిష్టమైనటువంటి కార్యాచరణ చేయడంతో ఈ రోజు కొంతమంది వ్యతిరేకులు, ఈ రిజర్వేషన్ వ్యతిరేకులు అనేది కోర్టుకు రావడం జరిగింది. ఆ రిజర్వేషన్ వ్యతిరేకులకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఎక్కడ కూడా మీ యొక్క రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ ఒక్క బీసీ కూడా ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీద వ్యతిరేకంగా కోర్టులకు వెళ్ళలేదు. మా యొక్క తోటి అన్నదమ్ములే కదా, వాళ్ళకు కూడా అవకాశాలు రాని, వాళ్ళకు కూడా వాళ్ళ జనాభా దామాష ప్రకారం అనుభవించాలనుకున్నాం. కానీ ఈ రోజు మేము అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు రెడ్డి సామాజిక వర్గం లేదు. ఈ రోజు ఓసీలలో కూడా చాలా కులాలు ఉన్నాయి, వైశ్యాస్ ఉన్నాయి, బ్రాహ్మణీస్ ఉన్నాయి, చౌదరీస్ ఉన్నాయి, రకరకాల కులాలు, అందులో కూడా 100 కులాలు ఉన్నాయి. ఏ ఒక్క కూడా ఈ రోజు పిటిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కేవలం రెడ్డిలే ఈ యొక్క దాదాపు 30 సంవత్సరాలుగా బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతున్న రెడ్డిలకు. అసలు వీళ్ళకి కావాల్సింది ఏంది? అసలు మేము ఈ రెడ్డిలది ఏమో వాళ్ళ ఆస్తులు అడగట్లేదు, వాళ్ళ పొలాలు అడగట్లేదు, వాళ్ళ బంగ్లాలు అడగట్లేదు కదా ఇక్కడ, లేకపోతే వాళ్ళ యొక్క రిజర్వేషన్ ఏమేమి గుంజుకోవట్లేదు కదా. మాకు కావాల్సినటువంటి రిజర్వేషన్ మేమెంత ఉన్నామో మాకు అంత రిజర్వేషన్ కావాలని కొట్లాడుతున్నాం తప్పితే మీ రిజర్వేషన్ అడిగినటువంటి పరిస్థితి లేదు. దానివల్ల రెడ్డిలకు వచ్చినటువంటి ఇబ్బంది చెప్పాల్సిన అవసరం, దాన్ని చెప్పకుండా కేసు చేయడం అనేది దుర్మార్గమైనటువంటి విషయం. అరే నీకేం కావాలని అడుగు. నువ్వు ఈ సమాజంలో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధంగా నువ్వు నీకేం కావాలో, నీ రెడ్డి కులానికి ఏం కావాలో, నీ ఆధిపత్య కులాలకు ఏం కావాలనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి. ఏం తీర్పు వస్తుందని ఆశిస్తా ఉన్నారు మీరు కోర్టు నుంచి? అనుకూలమైనటువంటి బీసీలకు అనుకూలమైనటువంటి తీర్పు వస్తుందని మేము భావిస్తా ఉన్నాం. ఒకవేళ ఇక్కడ అనుకూలమైనటువంటి తీర్పు వచ్చినా కానీ ఈ వ్యతిరేక శక్తులు అనేది సుప్రీంకోర్టు కూడా పోవడానికి ఉండరు కాబట్టి ఇక్కడ ఏ విధంగా అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వము అడ్వకేట్ను పెట్టేసేసి ఇప్పుడు ఢిల్లీ నుంచి స్పెషల్ గా పిలిచి ఏ విధంగా చేస్తా ఉన్నారో రేపు సుప్రీంకోర్టులో కూడా అదే విధమైనటువంటి వాదన వినిపించాలి. ఖచ్చితంగా బీసీలకు జనాభా దామాష రిజర్వేషన్లు వచ్చేంత వరకు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా వదిలే ప్రసక్తి లేదని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది పరిస్థితి. అంటే దాదాపు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ఏదైతే ఉన్నాయో జనాభా దామాషా ప్రకారం ఎవరి రిజర్వేషన్లు వాళ్ళకి కేటాయించాలి. కానీ కొంతమంది బీసీ విద్రోహ శక్తులుగా మారి ఈ రోజు బీసీలను వంచే ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పి బీసీ నాయకులు కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. మరి ముఖ్యంగా ఈ ఇష్యూలో, ఈ కేసులో ఎలాంటి మలుపు తిరగబోతా ఉన్నది, దీనికి సంబంధించి ఈ రోజు ఫైనల్ జడ్జిమెంట్ ఉండబోతా ఉన్నది హైకోర్టుకు సంబంధించి. ఒకవేళ ఇందులో సానుకూలంగా ప్రభుత్వానికి సానుకూలంగా వచ్చినా రాకుండా ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వం అయినా కూడా ఇటు పిటిషనర్లు కూడా ఇద్దరు కూడా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఎలా ఉండబోతా ఉన్నదని చూసే అవకాశం ఉండాలి అని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులతో పాటు అడ్వకేట్లు కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఈ రోజు హైకోర్టు దగ్గర ఉన్నటువంటి హైకోర్టుకు సంబంధించిన 42% రిజర్వేషన్ కు సంబంధించినటువంటి తాజా వార్త.